మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోరని మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను ప్రేమించి సంరక్షించి నిన్నటి దినాన మఠలాది వారి ఆరాధనలో పాలుపంపులు పొంది ప్రభువారి యెరూషలేము జయ ప్రవేశాన్ని సంతోషముగా మనందరము జరుపుకునే భాగ్యాన్ని ఇచ్చి పరిశుద్ధ వారంలోనికి మనందరినీ నడిపించి పరిశుద్ధ వారములో మొదటి దినము పరిశుద్ధ సోమవారంలోనికి 35వ దినము శిలువ ధ్యానానికి మనందరినీ నడిపించి ఆయన సన్నిధిలో ఇలాగున కూడుకొని ఆయన్ని స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఏర్పాటు చేయబడిన అంశము దొంగల గుహ. దొంగల గుహ అని అంటే దేవుని లేఖనములో మరి ఈ మాట తెలియచేయడం అయింది. ఇంగ్లీష్లో డెన్ ఆఫ్ థీవ్స్, లేకపోతే ఇంకొక చోట ఇదే వేరే సువార్తలో ఇదే మాటను వ్యాపారపు టిల్లుగా మీరు మార్చారు అని అంటాడు యేసు ప్రభువు. దీన్ని వ్యాపార కేంద్రంగా మీరు మార్చారు అనగా దొంగల గుహ అనగా దొంగలు ఆవాసం చేసుకున్న స్థలము, లేకపోతే దొంగలు నివసించే స్థలము, దొంగలు వారి సొంతము చేసుకున్న స్థలము అని దాని అర్థం. అయితే ఈ లేఖనాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనము నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. ఎందుకనంటే ఈ మార్కు సువార్త చదువుకున్న మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనంలో మనం ఒక మాటను చూడొచ్చు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలకు వారి పీటలను పడద్రోసి ఆ దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారు నిన్న యెరూషలేములోనికి ప్రవేశించారు. ఆ ప్రవేశాన్ని జయప్రవేశం అని అన్నాం. ఆయన యెరూషలేము పట్టణస్థులందరూ ఆయనను ఘన స్వాగతంతో పట్టణంలోనికి తీసుకుని వచ్చారు. అయితే ఆ మరుసటి రోజు అనగా సోమవారం, పరిశుద్ధ సోమవారం నాడు ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి చూసినప్పుడట ఆ దేవాలయంలో అనేక మంది క్రయ విక్రయములు చేస్తున్నారట, వ్యాపారముగా మారుస్తున్నారట. అంటే వ్యాపారం చేసుకునే ఒక స్థలముగా దేవాలయం యేసు ప్రభువారికి కనిపిస్తుంది. అంటే మనం గమనించాలి, ప్రతి స్థలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ స్థలంలో ఏం చెయ్యాలో అదే చెయ్యాలి, అవునా? ఏ స్థలంలో ఏం చేయాలో అది చేయాలి. మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటిలో ఏ పనికైతే నిర్ణయిస్తామో ఆ స్థలాన్ని వేరుగా మనం విభజిస్తాం, అవునా? పడుకోవటానికి ఆ పడక గదిని, కూర్చోవటానికి హాల్ అని, వంట చేసుకోవటానికి వంటగదిని, ఇలా ఎలాగైతే మనం విభజించి ఆ స్థలంలో ఆ పని చేస్తాం, అవునా? ఆ స్థలంలో ఆ పని చేస్తాం. మరి ఇక్కడ యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయంలోనికి రాగానే దేవాలయంలో జరగవలసిన పని జరగకుండా దేవాలయంలో జరగకూడని పని జరుగుతుంది. అదేంటంటే క్రయ విక్రయములు చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. జీవనోపాధికి అవసరమైన వ్యాపారాలన్నీ కూడా ఎక్కడ పెట్టుకున్నారట? వీళ్ళు దేవాలయంలో పెట్టుకున్నారట. అది యేసు ప్రభువారికి అత్యంత కోపాన్ని తీసుకొచ్చింది. ఆయన కోపగించిన సందర్భాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఇక్కడ కోపపడుతున్నాడంటే ఆ కోపానికి ఎంతో అర్థం ఉన్నదన్న సంగతి కూడా మనం తెలుసుకోవాలి. కొంతమంది అర్థం లేకుండా కోపపడుతూ ఉంటారు, కానీ ఇక్కడ యేసు ప్రభువారు కోపగించుకోవడం అనేది చాలా అర్థవంతమైన చర్య. కాబట్టి ఆయన ఎందుకు కోపపడుతున్నాడంటే వారిని చూసి, వారు చేస్తున్న పనులను చూసి ఆయన కోపగించుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన ఇక్కడ కోపపడటానికి గల కారణం ఏంటంటే ఆయన దైవిక అధికారం కలిగిన వాడు. ఎందుకంటే ఆయన ఆలయం అది, ఆయన నివాస స్థలం అది, ఆయన నివాస స్థలం అది, ఆయన ఆలయము, ఆయన ఇల్లు.
దానిని వారు పాడు చేయటం చూసి ఆయన కోపగించుకుంటున్నాడు. ఆయన దైవికమైన అధికారము కలిగిన వాడు కనుక ఆ కోపాన్ని చూపిస్తున్నాడని మరి లేఖనం ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము ఆయనకు ఇష్టము లేని పని చేసినప్పుడు మన మీద ఆయన దైవిక కోపాన్ని చూపిస్తాడు. ఆ కోపము మనకు నష్టము లేకపోతే మనకు ప్రమాదం అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఇంటిని, ఆయన నివాస స్థలాన్ని, దేవాలయమును వారు పాడు చేస్తూ ఉన్నారు. దేవాలయం దేనికట? ఆరాధనలు చేసుకోవటానికి, ప్రార్థనలు చేసుకోవటానికి, ఆత్మీయ సహవాసం కొరకు మాత్రమే కానీ ఇంకా వేరే పనులు చేయటానికి ఆలయము వాడకూడదన్న విషయాన్ని అక్కడ యేసు ప్రభు చెప్పకుండానే అక్కడ కోపంతోనే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కోపంతోనే ఈ మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఆయన ఈ దేవాలయం గుండా ఏ వస్తువును కూడా బయటికి రానియట్లేదు. 16వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన బోధించి నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరనెను. గమనించాలి, ఇక్కడ ఆయన దేవాలయం నుండి ఏ వస్తువును బయటికి తీసుకురాకపోవడానికి రానియకుండా ఆపడానికి గల కారణం ఏంటంటే, ఆ దేవాలయము సామాన్యమైన స్థలం కాదు. దేవాలయము సామాన్యమైన స్థలం కాదు. అందుకనే దేవాలయంలో ఉన్న వస్తువు, ప్రతి వస్తువు కూడా పవిత్రమైనది కనుక దానిని వారు అపవిత్రపరచడానికి బయటికి తీసుకెళ్తున్నారు కనుక ఏ వస్తువును కూడా బయటికి రానియట్లేదు. దేవాలయం పట్ల వారి వైఖరిని ఆయన ఖండిస్తున్నాడు. దేవాలయం పట్ల వారికి ఉన్న తక్కువ స్థితిని, లేకపోతే అగౌరవపరిచే మనస్తత్వాన్ని వారిని దేవుడు అంగీకరించట్లేదు. అందుకనే ఏ వస్తువును కూడా బయటికి రానియట్లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, మరలా వారికి చెప్తూ అంటున్నాడు, నా మందిరము సమస్త అన్యజనులకును ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. ఎలా చేశారట? సమస్తమైన అన్యజనులకు. ఇక్కడ మీరు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఆయన ఇర్మియా గ్రంథం, ఇందాక పాత నిబంధన చదువుకున్నంత 7వ అధ్యాయము 11వ వచనాన్ని ఆయన సూచిస్తూ అంటున్నాడు, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కొనుగొలుచున్నాను. గమనించారు, అక్కడ ఇశ్రాయేలీయులను అప్పుడు హెచ్చరిస్తున్నాడు, ఇప్పుడు కూడా ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు. ఆయన యూదులను హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇది నా మందిరమును దొంగలగా చేశారని నాకు ఎవరో చెప్పడం కాదు, నేనే ఈ సంగతిని కన్నులారా చూసి కనుగొన్నాను అని అంటున్నాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రతి విషయాన్ని ఆయన కన్నులారా చూసే దేవుడు, కనుగొనే దేవుడు, గ్రహించే దేవుడు. కాబట్టి ఆయన మందిరమును మనం ఏం చేస్తున్నామట? పాడు చేసేవారిగా ఉన్నామైతే ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన కనుగొన్నాడు, ఆయన గ్రహిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, దేవుని పరిశుద్ధాలయమునకు ఒక విలువ ఉంది. ఆ విలువను మనము దిగజార్చకూడదు, ఆ విలువను మనము పాడు చేయకూడదు. ఆలయంలోనికి ప్రవేశించిన మనము ఆలయములో దేవుడు మనకు ఆజ్ఞాపించిన పనులను మాత్రమే, లేదా ఆలయము దేని నిమిత్తమో నిర్మించబడిందో, కట్టబడిందో ఆ పనులు మాత్రమే ఆలయంలో చెయ్యాలి. అలా కాక వేరే పనులు చేసినప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు, దేవుడు మనల్ని గ్రహిస్తాడు. అప్పుడు ఆయన కోపము, ఉగ్రత మన మీదకి రాజుకుంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, దీన్ని ఎలా మార్చారంటే మీరు దొంగల గుహగా, అనగా పాడైపోయిన మందిరముగా మీరు మార్చారు. దీనిని దేవునికి పరిశుద్ధంగా ఉంచవలసిన మీరు అపవిత్రం చేసి ఈ దేవాలయపు ఘనతను మీరు పాడు చేశారు అని దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన ఒక మాటను తెలియజేస్తున్నాడు. 56వ అధ్యాయం, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠ
బలిపీఠం మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు. చాలండి, ఇక్కడ మీరు గమనించాలి. ఆయనట ఈ పరిశుద్ధాలయాన్ని పరిశుద్ధంగా మనం ఉంచినప్పుడట ఇక్కడ అర్పించబడే ప్రతి అర్పణ అంగీకరిస్తాడట. ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడట. అలాగే అనేక మందికి ఇందులో ఆశ్రయం దొరుకుతుందని అన్యజనులకు కూడా. అందుకే నేను మన పెద్దలు కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటాను, మన ఆలయపు ద్వారాలు తెరిచి ఉంచండి. రోజు తెరిచి ఉంచకపోయినా కనీసం ఆదివారము లేకపోతే ప్రార్థన ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ద్వారాలను తెరిచి ఉంచినప్పుడట అన్యులు కూడా ఇందులోకి ప్రవేశించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఆయన అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించవలసిన మరొక విషయం ఏంటంటే ఆయన మందిరము అన్యజనులకు సమస్త జనులకు దేవాలయం అనబడుతుంది కనుక ఇక్కడ సువార్తలు అందరికీ అందేలా అందుబాటులో ఉంచాలి. సువార్తను అందరికీ అందించేలాగా మనము కూడా పని చేయాలి, పరిచర్య చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఆయన రెండు ప్రాముఖ్యమైన ఆలయాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, భౌతిక ఆలయమును పాడు చేస్తున్నారు మీరు. రెండవది, ఆత్మీయ ఆలయమైన మీ శరీరాన్ని కూడా మీరు పాడు చేస్తున్నారు. ఆత్మీయ ఆలయమైన మీ శరీరాలను కూడా మీరు పాడు చేస్తూ ఉన్నారు. అందుకనే ఆ పాత నిబంధన ఇర్మియా గ్రంథంలో కూడా ఆయన అంటాడు, 7వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 12వ వచనం చదవండి అమ్మా. శిలోహునందున స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడండి. గమనించారా మీరు? అక్కడ ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఒక బలమైన హెచ్చరికను దేవుడు పంపిస్తున్నాడు. అదేంటనంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు షిలోహులో ఉన్న దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చేసుకునేవారు. మీరు గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథంలో హన్న బిడ్డలు లేక బాధపడుతూ ఎక్కడికి వెళ్ళి ప్రార్థిస్తుందట? షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆ మందిరం నందు ఆమె కన్నీటితో తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించి ఏడ్చి కన్నీటి ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ ఆమె ప్రార్థన విన్నాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఏంటంటే, ఒకసారి మీరు షిలోహుకు వెళ్ళి చూడండి, దానికి నేను చేసినది ఏంటో మీరు గ్రహించండి అంటున్నాడు. అంటే ఆలయం నుండి దేవుడు బయటికి వెళ్ళిపోతాడు. ఆలయాన్ని మీరు పాడు చేస్తే ఆలయంలో ఆయన ఉండడు. ఆయన సన్నిధి ఎంత మాత్రమో ఆ స్థలంలో ఉండదు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఈ ఆలయాన్నైనా లేకపోతే శారీరక భౌతిక ఆలయమైన దీన్నైనా లేకపోతే ఆత్మీయ ఆలయమైన మన శరీరాలైనా మనం పాడు చేసుకుంటేట ఆ ఆలయం నుంచి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన సన్నిధి అక్కడ ఉండదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధి లేనప్పుడు అక్కడ చేసే ప్రార్థనలు, అక్కడ అర్పించే అర్పణలు, అక్కడ కూడుకునే జనసమూహం కానివ్వండి, లేకపోతే అక్కడ చేసే ఆరాధనలు ఏవి కూడా ఆయన అంగీకరించడన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అందుకనే ఆలయాన్ని పరిశుద్ధంగా చూడాలి. ఈ ఆలయము దేవుని స్థలము, ఈ ఆలయము దేవుని నివాస స్థలము, ఆయన ఇల్లు. ఈ ఇంటిలో మనము ప్రవేశించినప్పుడు జాగ్రత్తగా ప్రవేశించాలి. దేవుడి మందిరంలోకి పోయినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అని ప్రసంగి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు కదా. జాగ్రత్తగా దేవుడి సన్నిధిలోనికి రావాలి. లోకానుసారమైన ఆలోచనలు మనసులో పెట్టుకొని మన శరీరం అనే ఆలయాన్ని పాడు చేస్తున్నాం. ఆలయంలోకి వచ్చి చేయకూడని పనులు చేసి ఆలయాన్ని పాడు చేస్తున్నాం. కొన్ని సంఘాలను విశ్వాసులే పాడు చేస్తున్నారు. ఆ విశ్వాసాలను బట్టి దేవుడి ఉగ్రత సంఘం మీదకి వస్తుంది. ఆ స్థలంలో దేవుడి నిలబడు, దేవుడి సన్నిధి ఉండదు అన్న విషయాన్ని ఇక్కడ ఇశ్రాయేలీయులకు హెచ్చరికగా తెలియజేస్తున్నాడు. షిలోహు వెళ్ళి చూడండి, అక్కడ ఒకప్పుడు నేనున్నాను, నా సన్నిధి ఉంది, అక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన నేను విన్నాను. ఈరోజు ఆ స్థలాన్ని నేను పాడు చేశాను, అక్కడ నా సన్నిధి లేదు.
ఈరోజు మన ఆలయాన్నైనా, మన శరీరం అనే ఆత్మీయ ఆలయాన్నైనా మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పరిశుద్ధంగా చూసుకోవాలి. ఆలయాన్ని దేని కొరకు వాడాలో దాని కొరకు వాడాలి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే ఆ స్థలములో ఏ పనులైతే జరగకూడదు అవి జరగటం చూసి వాటన్నిటిని తీసివేసేస్తున్నాడు. ఆ బల్లలు పడవేసి వారందరినీ అక్కడి నుంచి తరిమి కొడుతూ ఉన్నాడు. చూడండి, ఈరోజు ఆలయాన్ని పాడు చేసి ఎవరినైనా దేవుడు ఆయన సన్నిధికి రానీయుడు, ఆయన సన్నిధిలో ఉండనీయుడు. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే మన ఆత్మీయ ఆలయమైన మన శరీరాన్ని, భౌతిక ఆలయమైన ఈ సన్నిధిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇశ్రాయేలీయులు మరి దేవుడి సన్నిధిని పోగొట్టుకుంటున్నారు, దేవుడి సన్నిధిని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎన్ని మార్లు చెప్పినా వారు మాట వినలేని వారుగా ఉన్నారు. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు వారికి చూపించినా, ఎన్నిసార్లు సహాయం అందించినా, ఎన్నిసార్లు వారికి తోడేయుడి నడిపించినా వారు చివరికి ఆయననే శోధించిన వారుగా ఉన్నారు. తిరిగి ఆయన మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. ఇట్టి వారిని దేవుడు ఏమాత్రం అంగీకరించడు. ఈరోజు విశ్వాసిగా ఉన్న నువ్వు, ఆత్మీయ విశ్వాసిగా ఉన్న మనము, కుటుంబంగా ఉన్న మనము, సంఘముగా ఉన్న మనము మన ఆలయాన్ని కానీ, మన ఆత్మీయ ఆలయమైన శరీరాలను కానీ పాడు చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన ఆలయ శుద్ధీకరణ చేస్తూ ఉన్నాడు. ఈ దినము పరిశుద్ధ సోమవారము ఆయన యెరూషలేములోనికి రాగానే యెరూషలేం ఆలయాన్ని శుద్ధీకరిస్తున్నాడు. మొదట పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. శుద్ధీకరణ అనగా ఆలయాన్ని రిఫార్మ్ చేస్తున్నాడు. రిఫార్మేషన్. ఒకప్పుడు మన లూథరన్ సంఘం ఎలా ఆవిర్భవించింది అన్నది ఆలోచన చేస్తే ఆనాడు రోమన్ కేథలిక్ సంఘ సాంప్రదాయాలలో ఆలయము పూర్తిగా చెడిపోయిన తర్వాత దేవుడు మార్టిన్ లూథర్ గారిని లేవనెత్తి వారి ద్వారా ఒక గొప్ప సంఘ సంస్కరణ, ప్రేషితోద్యమాన్ని, దిద్దుబాటు కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ రోజు యేసు ప్రభువు చేస్తున్నది కూడా అదే. ఆలయం పాడైపోయింది, యూదుల చేతిలో పడి ఆలయం పూర్తిగా పాడైపోతే ఆలయాన్ని ఆయన శుద్ధీకరిస్తున్నాడు. మరలా దాని పూర్వపు స్థితిని దానికి ఇవ్వటానికి ఆ ఆలయాన్ని శుభ్రపరుస్తున్నాడు. అక్కడ ఉన్న వారిని అందరినీ తరిమేస్తున్నాడు. మీరు గమనించండి, ఈరోజు మరి ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలు పాడైపోయినప్పుడు, పడిపోయినప్పుడు దేవుడు అనేక మందిని లేవనెత్తాడు. ఆనాడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను భయంకరమైన బానిసలో కట్టిపడేసినప్పుడు దేవుడు మోషే అనే ఒక గొప్ప నాయకుడిని లేపి వారందరికీ స్వతంత్రాన్ని ఇచ్చి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అలాగే అనేక దేశాలలో గొప్ప గొప్ప నాయకులను దేవుడు లేపిన వాడుగా ఉన్నాడు. అమెరికాలో అబ్రహాం లింకన్ వంటి వారిని, ఆఫ్రికాలో నెల్సన్ మండేలా వంటి వారిని, అలాగే భారతదేశంలో అంబేద్కర్ వంటి గొప్ప నాయకులను లేపినవాడు. దేవునికి స్తోత్రం. వీరందరూ కూడా మరి అనేకమైన జనాంగాన్ని లేదా వారి మీద ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే కొన్ని గుంపుల వారు కానివ్వండి, వారి మీద చేసే అన్యాయాలను బట్టి, అక్రమాలను బట్టి మరి ఆయన నాయకులను లేపి ప్రజలకు స్వతంత్రాన్ని, సంతోషాన్ని కలిగించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా పాపంలో పడిపోయినప్పుడు చివరిగా దేవుడు లేపిన గొప్ప నాయకుడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? ఒక జనాంగానికి, ఒక గుంపుకు అన్యాయం జరిగినప్పుడు వారి పట్ల సంస్కరణ చేయటానికి, వారి పక్షంగా ఉండి నడిపించడానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నాయకుడిని దేవుడు లేపాడు. మన భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారిని లేపితే, ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు మోషేని లేపితే, అమెరికాలో అబ్రహాం లింకన్ వంటి వారిని, ఆఫ్రికాలో నెల్సన్ మండేలా వంటి వారిని, ఇంకా అనేక మంది నాయకులను లేపాడు దేవుడు. అలాగే ఈరోజు సర్వ మానవాళి కోసము దేవుడు పంపిన నాయకుడు యేసు ప్రభువారు. ఆయన వచ్చి ఈరోజు ఆలయాన్ని శుద్ధి చేస్తున్నాడు, ఆలయాన్ని శుభ్రపరుస్తున్నాడు. తప్పు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎదుర్కొనే ఒక నాయకుడిని దేవుడు పంపిస్తాడు. ఈరోజు యేసు ప్రభువారు మనందరి కోసము అందుకే వచ్చాడు. పాపపు ఊబిలో పడిపోయిన మనల్ని రక్షించడానికి, పైకి రప్పించడానికి, స్వతంత్రంలోనికి తీసుకురావడానికి, మరణం యొక్క, అపవాది యొక్క అధికారం మన మీద ఏమాత్రం ఉండకుండానట్లు ఆయన ఈ లోకానికి వచ్చాడు.
కాబట్టి గమనించండి, ఆయన ఆలయం యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ స్థలము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఒకవేళ ఆయన సన్నిధి ఇక్కడ లేకపోతే నువ్వు చేసే ప్రార్థనలు వ్యర్థం, నువ్వు అర్పించే అర్పణలు వ్యర్థం, నువ్వు చేసే ఆరాధనలు వ్యర్థం, ఇక్కడ సమాజంగా కూడుకున్నట్టే వ్యర్థం. కానీ అక్కడ ఆనాడు యూదులందరూ ఎందుకు కూడుకుంటారట? కేవలం వ్యాపారం చేసుకోవడానికే. ఈరోజు సంఘాలు కూడా పాడైపోవడానికి కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలని మనం అర్థం చేసుకోవాలి. అట్టి వారిని కూడా దేవుడు తన ఉగ్రతతో బయటకు నెట్టివేస్తాడు. అందుకనే మన ఆలయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మన ప్రవర్తన కానీ, మాటలు కానీ, తీరు కానీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం పరిశుద్ధ స్థలంలో నిలబడి ఉన్నాం. ఈ స్థలము ఆయన సన్నిధి నివసించే స్థలము. దీన్ని అంత పరిశుద్ధంగానే కాపాడుకున్నప్పుడు నీ సమస్యలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఇక్కడ వినబడుతుంది. ఈ స్థలమందు చేయబడి ప్రతి ప్రార్థన ఆయన వినును అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన భౌతిక ఆలయమైన లేకపోతే మన శారీరక లేదంటే ఆత్మీయ ఆలయమైన మన శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇశ్రాయేలీయులు ఎన్ని మార్లు చెప్పినా తప్పిపోయి పడిపోయే స్థితిలో ఉన్నారు. చదువుకున్న ఉత్తర పశ్చిమ భాగము 78వ సంకీర్తనలో మనం చూస్తే వారు ఎంత దిగజారిపోయి పడిపోతున్నారంటే, 5వ వచనం, రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును అమ్మా వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై అలా వీడియో పాజ్లో పెట్టండి, పాజ్లో పెట్టి మళ్ళీ ఈ 78వ సంకీర్తనలో ఇశ్రాయేలీయులు ఎన్ని మార్లు తప్పిపోతున్నారంటే, దేవుని ఉగ్రతకు ఎన్నిసార్లు వారు లోనైనా, ఎన్నిసార్లు దేవుడు వారిని గద్దించినా వారు దేవుని పట్ల, ఆలయం పట్ల, ఆత్మీయ జీవితం పట్ల ఎన్నటికీ మారకుండా ఉండిన స్థితి ఇక్కడ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్న కీర్తన అక్కడ ఆశాపు కీర్తన. దీన్ని మరి ఆశాపు రచించినట్లుగా మనం చూస్తాం. వారు ఎన్నిసార్లు కూడా మరి భయపడని జనాంగముగా వారు ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆహారం కోసం దేవుని శోధించినట్లుగా ఇశ్రాయేలీల నెప్కమా కాండ యొక్క సంఘటన అంతా కూడా కీర్తనలో చెప్తున్నాడు. ఐగుప్తులో నుంచి బయలుదేరింది మొదలుకొని వారి కనాను దేశానికి వాగ్దాన భూమికి వచ్చే వరకు దేవుణ్ణి ఎన్నిసార్లు వారు ఎదిరించారో, ఎన్నిసార్లు వారు శోధించారో, ఎన్నిసార్లు దూషించారో. దైవజనుడైన మోషేకి దేవునికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు మారిపోయారో అవన్నీ కూడా కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎన్నోసార్లు వారిని గద్దించాడు. చూడండి, ఇక్కడ మాంసం మనకు ఏర్పాటు చేయగలరా, దేవుడు ఆహారం ఇవ్వగలరా, నీళ్ళు ఇవ్వగలరా అని శోధిస్తున్నారు. దేవుడు వెంటనే ఆకాశం నుండి దేవదూతల ఆహారము వారికి భుజింపనిచ్చి వారి నోట్లలో ఆహారం ఉంటుండగానే శిక్షకు పాత్రలుగా చేశాడు. దయచేసి గమనించండి, దేవుని ఉగ్రత ఎంత భయంకరమైనదంటే, నువ్వు ఏదైతే దేన్ని బట్టి అయితే దేవుడిని దూషిస్తున్నావో దాన్ని బట్టి కార్యము నీకు చూపించే శిక్షకు పాత్రుడు చేస్తాడు నేను. అందుకనే ఇశ్రాయేలీయులు ఎన్ని మార్లు గద్దించినా మారని వారుగా ఉన్నారు, ఆలయం పట్ల కానీ, దేవుని పట్ల కానీ. ఒకవేళ మీలో, మనలో అలాంటి వారు ఉన్నట్లయితే మార్చుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని ఉగ్రత బహు భయంకరమైనది. ఆ ఉగ్రతకు విశ్వాసిగా ఉండి నువ్వు లోనవ్వకూడదు. ఒక అన్యుడు లోనయ్యాడంటే అర్థం ఉంది, కానీ విశ్వాసిగా నువ్వు దేవుని ఉగ్రతకు లోనవుతున్నావు అంటే నీలో ఉన్న పాపము, నీలో ఉన్న లోపము, మారని స్థితి దేవుని ఉగ్రతకు నిన్ను అప్పగిస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి
గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులరా, వారు దేవాలయంలో ప్రవేశించట వారు ఎలాగ మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలీయులు చేయవలసిన పాపమంతా చేసేసి బయట లోపలికి వచ్చి ఆలయంలోకి వచ్చేట ఎలా మాట్లాడుతున్నారంటే 37 వచనం చదవండి, 78వ సంకీర్తన. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొక్క వంకిరి. లోపలికి వచ్చి దేవుని ఆలయంలో మోకరించట, ప్రార్థనలు చేసేవారిగా, ఆరాధనలు చేసేవారిగా, ఆయన స్తుతించేవారిగా ఉన్నారు, కానీ శారీరకంగా మాత్రమే. ఆత్మీయంగా ఎవరు ఆరాధించట్లేదు, ఆత్మీయంగా ఎవరు ప్రార్థన చేయట్లేదు, దేవుడికి నచ్చిన విశ్వాసాలు ఎవరు ఉండట్లేదు అట్లా. ఎందుకంటే వారు చేయవలసిన పాపం అంతా బయట చేసేసి ఆలయంలోకి వచ్చి ఆయన కేవలం ముఖస్తుతి చేస్తున్నారు అంతే. ఆయన ఎదుటే మొక్కుతున్నారు, ఆయన ఎదుటే వారు మొక్కుతున్నారు. ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులనట మరి వారు చేసిన పాపంలో బట్టి దేవుని ఉగ్రతకు వారే లోనవుతూ ఉన్నారు. కానీ చివరిగా అంటాడు, చివరి వచనాలు 78వ సంకీర్తన చివరి వచనాల్లో, దావీదు వంటి ఒక నాయకుడిని ఆయన లేపాడట. ఆ దావీదు ఏం చేస్తాడట? 71వ వచనం, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతడిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములను నేర్పరి అయి వారిని నడిపించెను. ఇది వాస్తవానికి యేసు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉంది, యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉంది. అందుకే ఈరోజు యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే, పాడైపోతున్న మనల్ని, పడిపోతున్న మనల్ని, చెడిపోతున్న మనల్ని బాగు చేసి మనందరికి నాయకుడిగా ఉండి మనందరినీ నడిపించడానికి, ఎక్కడికేనంటే పరలోకాలయానికి, పరలోక స్థలానికి, దేవుని సన్నిధికి మనల్ని నడిపించడానికి ఆయన నాయకుడిగా వచ్చాడు. గమనించాలి, ఈరోజు చాలా మంది నాయకులు ఒక్కొక్క జనాంగాన్ని బాగు చేయడానికి లేవనెత్తితే, దేవుడు ఈరోజు సర్వమానవాళిని నడిపించడానికి, బాగు చేయటానికి, పాపం నుండి తప్పించటానికి, రక్షించటానికి, పరలోక రాజ్యంలో చేర్చటానికి యేసు ప్రభువారు అనే ఒక గొప్ప నాయకుడిని దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఆలయమును శుద్ధీకరిస్తున్నాడు, అలాగే పరిశుద్ధ ఆలయమైన మన శరీరాలను కూడా ఆయన శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 6:19 వచనం చదువుతాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేంతో దేవుని మహిమపరచాలట? ఆత్మతోనే కాదు, మీ దేహము కూడా దానిలో పాలిభాగమై ఉండాలట. అంటే దేహముతో అనగా శారీరక అవసరతలో ఉన్నప్పుడు శరీరము కూడా పనిచేయాలి దేవుని కోసం. అందుకనే క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుని వాక్యం చెప్తుంది. అంటే క్రియ దేంతో చేయగలం? శరీరంతోనే చేయగలం. దేవుని కొరకు పని చేసే వారిని కూడా దేవుడు దీవిస్తాడు, దేవుని పరిచర్యలో ఉన్న వారిని కూడా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే వారి శరీరాలతో దేవుని మహిమపరుస్తున్నారు. అందుకనే సువార్త బోధించు, లేకపోతే సువార్త అందించు పాదములట ఎలాంటివట? సుందరములై ఉన్నవి. ఎందుకంటే ఆ శరీర అవయవాలన్నీ కూడా దేవునికి మహిమను కలుగు చేస్తున్నాయి. అవి లోకానికి ఎంత చూడకుండా ఉండడానికి అనువుగా లేకపోయినా, చూడటానికి లోకానికి అందంగా కనిపించకపోయినా, దేవుని దృష్టికి అవి ఎంత సుందరములైనవట. ఎందుకంటే ఎన్నో ఆత్మలను రక్షించడానికి నడిచే పాదాలు, ఎంతో మందికి దేవుని వాక్యాన్ని అందించే నోరు, దేవుని పరిచర్యలో కొనసాగిపోయే శరీరము దేవునికి మహిమను తెస్తుందట. ఈరోజు నువ్వైనా, నేనైనా, మనం ఎవరమైనా సరే శరీరములతో దేవుని మహిమపరచాలి. ఎందుకంటే మన శరీరమే ఆయనకు ఇల్లు, ఆయన ఆలయము. ఈరోజు చెడు వ్యసనాలతో కానీ, లేకపోతే చెడ్డ అలవాట్లతో కానీ ఎంతో మంది శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. అది కూడా దేవుని ఆలయం అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఒకవేళ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే నీ దగ్గర దేవుడు ఉండడన్న విషయాన్ని కూడా నువ్వు తెలుసుకో. ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మన సంఘమే కాదు, ఊర్లో ఉన్న చాలా మంది సంతోషిస్తున్నారు. మంచిదే, సంతోషించమని నేను కూడా చెప్తాను. సంతోషించండి, ఆనందించండి. ఈరోజు యవ్వన బిడ్డలైనటువంటి వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు వినండి జాగ్రత్తగా. అంబేద్కర్ గారు ఈరోజు ఒక జాతిని ఉద్ధరించడానికి దేవుని చేత లేపడ్డాడు కదా. ఆ
అంబేద్కర్ గారిని చూసి ఈరోజు సంతోషిస్తున్నావు కదా, మంచిదే, కాదనట్లేదు. కానీ ఆ అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటో తెలుసా నీకు? లేకపోతే దేవుడు కోరుకున్నది ఏంటో నీకు తెలుసా? అంబేద్కర్ గారు నిన్ను ఆయన జయంతిని చేసుకుని సంతోషించమనట్లే, దాంతోనే ఆగిపోమనట్లే. అంబేద్కర్ గారు చదివిన డిగ్రీ ఒక్కటైనా నీ దగ్గర ఉంటుందా? యవనస్తులైనటువంటి వారికి చెప్తున్నాను, ఈ రోజు ఆనందించేసి రేపటికి మర్చిపోయే విశ్వాసులుగా లేకపోతే యవనస్తులుగా యూత్గా ఉండదు. నీ దగ్గర నిజంగా విలువ ఉంటే, సత్తా ఉంటే, అంబేద్కర్ లాగా డిగ్రీలు చేసి జ్ఞానం సంపాదించి అది కోరుకుంటున్నాడు దేవుడైనా సరే, అంబేద్కర్ అయినా సరే. అందుకనే ఆయన అంటాడు, జ్ఞానము చదువుతోనే ఏదైనా సాధ్యం అంటాడు. అంబేద్కర్ గారు అంటాడు, చదువుతోనే ఏదైనా సాధ్యం, జ్ఞానంతోనే ఏదైనా సాధ్యం. నువ్వు ఏదైనా సాధించాలంటే జ్ఞానంతోనే, డబ్బుతోనో దేనితోనో కాదు. ఆనాడు ఆ అగ్రకులాల ముందు నిమ్న జాతులు, చిన్న జాతులు ఉన్నవారు, చిన్న కులాల వారు ఎంత ధనం ఉన్న వారి దగ్గర ఆ స్థాయి వచ్చేది కాదు. ఎప్పుడు వచ్చిందట ఆ స్థాయి? అగ్రకులాలతో సమానముగా నువ్వు నిలబడే స్థాయి ఎప్పుడు వచ్చిందో తెలుసా? చదువు నీ దగ్గరికి వచ్చినప్పుడే వచ్చింది. ఆ చదువుని తీసుకొచ్చింది ఎవరు? సువార్త. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము ఆ జ్ఞానాన్ని నీకు ఇచ్చింది. అందుకని అంబేద్కర్ గారు ఈరోజు యవనస్తులకు నేర్పించే పాఠం, జీవిత పాఠం ఏంటంటే, జయంతిని వర్ధంతిని ఘనంగా జరపమని కాదు, భోజనాలు పెట్టమని కాదు, ఆయనలాగా జ్ఞానం సంపాదించు, అప్పుడు దేవుడు కూడా ఆనందిస్తాడు నీ పట్ల. నీ వల్ల 10 మందికి మేలు కలుగుతుంది. అదే కదా బైబిల్ అయినా చెప్తుంది. అంబేద్కర్ గారైనా దానికోసమే కదా తన జీవితాన్ని త్యాగం చేసేది. తన కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నా తన చదువును ఆపలేదు. ఎందుకో తెలుసా? ఈరోజు నా కుమారుడు కోసం నేను ఈ చదువు ఆపిస్తే తర్వాత కొన్ని లక్షల జనాంగము నష్టపోతారని తన కుమారుణ్ణి కూడా వదులుకున్నాడు. అత్యధికంగా ఆయన ప్రభావితం చేసిన గ్రంథాలలో బైబిల్ ఒకటే. దేవుని పరిశుద్ధ గ్రంథము ఆయన్ను ప్రభావితం చేసింది. అలాగన మీరు కూడా ఎదిగినప్పుడే దేనికైనా ఉపయోగం అన్న విషయాన్ని తెలుసుకోండి. ఈరోజు ఆనందించేసి ఈ పండగ జరిపేసి వెళ్ళిపోవటమే కాదు, దాంతోపాటు ఆ స్థాయికి నువ్వు కూడా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి గమనించండి, ఈరోజు యేసు ప్రభు వారు మనకి ఆలయాన్ని శుద్ధీకరిస్తూ ఏం నేర్పుతున్నాడంటే, నీ శరీరం అనే ఆలయాన్ని, అలాగే భౌతిక ఆలయాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని కూడా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఒకవేళ ఆనాడు ఇశ్రాయేలీయులకు మళ్ళా తగ్గిపోతున్నావా? అయితే దేవుడు క్షమించడు. మనందరినీ చక్కని మార్గంలో నడిపించడానికి గొప్ప నాయకుడైన, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ప్రభువుని మన కొరకు పంపించాడు దేవుడు. ఆయన నాయకత్వంలో, ఆయన నడిపింపులో నువ్వు చేరి ఆ మార్గాల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీకు దేవుడు పరలోకాన్ని అనుగ్రహిస్తాడు. కానీ ఈరోజు అనేక మంది స్వార్థపూరితమైన ఆలోచనలతో ఆలయాలను, పరిశుద్ధ ఆలయాలను దొంగల గృహంగా మార్చేశారు, వ్యాపారపు ఇల్లులుగా మార్చేశారు. ఆ మనస్తత్వాలను, ఆ హృదయాలను, ఆ తలాంతులను మీరు మార్చుకుంటే దేవుడు మీ అంత ఆనందిస్తాడు. లేకపోతే ఆయన ఉగ్రతకు మీరు పాత్రలు అవ్వాల్సిన అవసరత ఉంది అన్న విషయాన్ని కూడా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆయన ఈ పరిశుద్ధ ఆలయంలో నీ ప్రార్థనలు వినాలంటే, నీ ఆరాధనలు అంగీకరించాలంటే, అలాగే నీ అర్పణలో ఒప్పుకోవాలంటే, తిరిగి నిన్ను దీవించాలంటే ఈ పరిశుద్ధ ఆలయాన్ని, నీ శరీరం అనే ఆలయాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోతే దేవుని ఉగ్రతకు పాత్రలు అవ్వాల్సి ఉంటుంది. ఆ ఉగ్రత భయంకరమో, ఆ ఉగ్రత లోకంలో అనుభవించే శ్రమల కంటే 100 రెట్లు 1000 రెట్లు భయంకరమో. ఆ భయంకరమైన స్థితికి నువ్వు దిగజారకూడదని దేవుడు ఈరోజు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధ ఆలయం అనే ఈ శరీరాన్ని కానివ్వండి, దేవుని సన్నిధిని కానివ్వండి, జాగ్రత్తగా కాపాడండి. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను అందుకే చాలాసార్లు చెప్తాను, పిల్లలతో సహా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో సహా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకు హెచ్చరించేది అదే. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక్కడ దీన్ని పాడు చేయటం అంటే దేవునికి ఉగ్రతను, కోపాన్ని రప్పించటమే. అది మీకు, మీ కుటుంబాలకు, మనకు, సంఘానికి మంచిది కాదు. అందుకని దేవుని ఆలయాన్ని, అలాగే ఆయన పరిశుద్ధాత్మక ఆలయమైన మన శరీరాలను కాపాడుకుని దేవుడు మెచ్చిన విశ్వాసులుగా, కుటుంబాలుగా, సంఘముగా మనం ఎదుగుదాం. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. దయచేసి అందరూ కూర్చోండి మనవి.